నాగార్జున సాగర్ నుంచి పోటీ చేశారు. వారు కూడా ప్రముఖ నాయకురాలు మనకున్నారు. దయాకర్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబన్న, వెల్కమ్. నమస్తే సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు దాసో శ్రావణ్ గారు తెలంగాణ కోసం కష్టపడ్డారు, బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడ్డారు, రాజ్యాధికారం రావాలనుకున్నారు. వాళ్ళకి వాళ్ళ తరఫున మాట్లాడిన మీ ఇద్దరు ఉన్నందుకు ఇవాళ నిజం కూడా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను సార్. లెట్ us వర్క్ టుగెదర్ డెఫినెట్గా రాబోయే రోజులన్నీ మంచి రోజులే ఉంటాయి సార్. ఒకటి అది. ఇవాళ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్టయితే ఏమిటి, హైడ్రా చేస్తుంది అందరం సమర్థిస్తున్నాం సార్, కానీ నోటీసులు లేకుండా పేద ప్రజలు మార్నింగ్ 6 గంటలకు వెళ్తాం, అవన్నీ చేయటం ఎంతవరకు కరెక్ట్? గుడ్ ఈవినింగ్ సాంబన్న. ఏ వేదిక మీద ఉన్నా నీదైన ప్రత్యేకతతో ముందుకు ప్రజల కోసం పోరాడే ఒక వ్యక్తిత్వం నీది. ఈరోజు మీరు వేదిక మారినా కూడా ఆత్మీయులుగా ఉన్నారు. మరొక నా ప్రత్యర్థిగా ఉన్న నా ఆత్మీయుడు శ్రవణన్నకి సోదరికి కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఒకటి, మీరు మొదటి నుంచి కూడా సామాన్యుని పక్షాన ఉంటున్నారు. మీరు ఏది ఈ హైడ్రా విషయంలో కావచ్చు, మరే ఇతర అంశాలు వచ్చినప్పుడు కూడా సామాన్యుని లక్ష్యంగా చేసుకొని మీ చర్చ, మీ యొక్క ఆవేదన ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో నేను గతంలో మనం వేరే టీవీలో ఉన్నప్పుడు చేసిన చర్చల్లో మీకు ఒక హామీ ఇచ్చినాం. ఏమని? డెఫినెట్గా పునరావాసం అనేది మా లక్ష్యం ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీ ఏరియాలో ఉండే ఎవరైతే ఇండ్లు ఉంటే వాళ్ళన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. అక్కడ ఎవరెవరైతే నది గర్భంలో కానీ, నది తీరంలో కానీ, లేకపోతే నది ప్రవాహానికి అడ్డంగా ఉండే వాళ్ళందరినీ కూడా తీసి దాదాపు 2300 పైచీలకు రాజీవ్ గృహకల్ప స్వగృహాలయ కాకుండా కేసీఆర్ కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ కట్టించి ఇంతవరకు పంచకుండా ఉంచింది. తర్వాత JNNURM కింద కూడా దాదాపు నేను అనుకుంటా అవే ఒక 25-30 వేల పైచీలకు ఇండ్లు ఉన్నాయి. సో వాటిలన్నిటికి కూడా మనం అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్నట్టుగా నిల్వ నీడ లేకుండా అయిపోయిన వాళ్ళ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారికంగా ఇప్పుడు ఆ పనిలో ఉన్నది. కలెక్టరేట్ కానీ, MROs కానీ, ఎక్కడెక్కడ వాళ్ళు కూల్చుతున్న దగ్గర ప్రత్యామ్నాయాలు నిజాయితీగా వాళ్ళు మీరు అన్నట్టుగా తెలియక నష్టపోయిన ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకోవడం, వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇమ్మీడియట్గా చూపించడానికే ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. రెండవది, హైడ్రాని కొన్ని పరిమితమైన ప్రాంతాల్లో జరిగే కూల్చివేతలకు పరిమితం చేసి చూస్తున్న తీరు కొంచెం గర్హనీయమైనప్పటికీ కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని ఏమిటి మన చెరువులకు సంబంధించినవి కొన్ని శ్రవణ్ గారు కూడా ఓపెన్గా ప్రెస్ రిలీజ్ చేసిండ్రు. KTR గారు కొన్ని, తర్వాత ఎవరు మన హరీష్ రావు గారు కొన్ని, తర్వాత ఆ మధ్యన సుమన్ కొన్ని, ఇవన్నీ చూసినాం మేము. వాటి అన్నిటి విషయాల్లో కూడా అక్కడి వరకు వచ్చేదాకా ఆగండి. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి విషయంలో కూడా నిన్న KTR గారు ఒక కామెంట్ చేసిండ్రు, పెద్దోళ్ళకు ఒక నీతి, పేదోళ్ళకు ఒక నీతి అని. పెద్దోళ్ళదైనా పేదోళ్ళదైనా ఎవరికైనా సరే అదే రీతి ఉంటుంది, అదే నీతి కూడా ఉండే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. మీరు చూస్తారు. సరే, ఇప్పుడు ఈ ఏరియాలో జరిగిన వాటికి ఎందుకు మీరు ముందుకు తీసుకోలేదు, ఆ ఏరియాలో జరిగిన వాటికి ఎందుకు మీరు ముందుకు తీసుకోలేదు అనేది అది ప్రిరాగేటివ్ కానీ, లేకపోతే క్రైటీరియా అనేది రంగనాథ్ గారు కానీ వారి టీం, లేదంటే MROలకు దొరికిన సమాచారమో లేకపోతే కలెక్టర్కి దొరికిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ గుండు గుత్తగా అసలు ఇండ్లు కూల్చడానికి హైడ్రా వచ్చిందనే అంశం మాత్రం ప్రచారం జరుగుతుంది. అది తప్పు. కొన్ని ప్రాంతాల్లో నిండా చెరువులో రేపు నిజంగా నీళ్ళు వచ్చినా కూడా అవి మునిగిపోయే ఇండ్లకు సంబంధించిన వాటి విషయాల్లోనే ఆ జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని గమనించాలనేది నా విజ్ఞప్తి. నిజంగా నష్టం జరిగింది అనుకోండి, డెఫినెట్గా దృష్టికి తీసుకొస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా పేదలకు సంబంధించిన అంశంలో వెనుకడిగేది చేసేది లేదు. అట్లని చెప్పి 1000 కోట్ల రూపాయలు మరి చెరువుల్ని కబ్జా చేసుకుంటాం, మేము కూడా ఏడుస్తాము, మాకు కూడా పిల్లలు ఉన్నారు అని చెప్పి అంటే అది నడిచే పద్ధతిగా. లేకపోతే పలాని వ్యక్తి, పలాని ఎక్స్, పలాని సెలబ్రిటీ, లేకపోతే పలాని ఎల్లయ్య మల్లయ్య ఆయన మాత్రమే చేయగలడు, ఆయనకు ఎట్లా కూలగొడతామని చెప్పడానికి అవకాశమే లేదు. మీకు తెలుసు, గౌరవ పల్లం రాజు గారు ఎంత క్రెడిబుల్ ఉన్న నాయకుడో మీకు తెలుసు. వారి తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో PCC ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. PCC ప్రెసిడెంట్ కాదు, వారు ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు కేంద్రంలో. తర్వాత మంచి నాయకుడు అయినప్పుడు కూడా వారికి సంబంధించిన అంశంలో కూడా మేము ఎన్నో విమర్శలకు ఎదుర్కొన్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా కొన్ని ఏమైనా
అక్రమణలు ఉంటే వాటిని కూడా కూల్చివేసే సమయంలో ప్రభుత్వానికి వాళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చినప్పుడు కూడా తప్పదు. ఇది ఒక యజ్ఞంలో చేయాల్సిన అవసరం ఉంది. రేపటి హైదరాబాద్ ఒక నెంబర్ 1 సిటీ ఇన్ ఇండియాగా ఉండాలంటే, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సిటీలు, లేకపోతే 4th సిటీ కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నది. దీన్ని మనం ట్రాఫిక్ ఫ్రీ, లేదంటే పొల్యూషన్ ఫ్రీ, లేదంటే వరదలు లేని నగరంగా, ఒక మోడల్ నగరంగా చేసుకోవడానికి ఇదే మొదలు. ఎందుకంటే చివరి దశలో కొట్టాలంటే ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఎట్లా కొడతారు అని చెప్పి పార్టీలు అంటే అవంటే ఇవి అదో పెద్ద రాద్ధాంతం చేసి, ఇప్పుడు ఎన్నికలు ఏముంటాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నా వచ్చినా అధికారంలోకి జిహెచ్ఎంసీ వచ్చినా రాకపోయినా నష్టం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, చాలా మంది శ్రావణ్ కుమార్ గారు